దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఈ దాసులను తీసుకున్నాడు, గాడిద మీద వేసుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. హల్లెలూయా. సొంత కుమారుని పని వాళ్ళని అక్కడ పెట్టినాడు. మేము వెళ్ళి బలి అర్పించి వస్తాము అని చెప్పి కుమారుని మీద కట్టెలు పెట్టినాడా. కుమారుని మీద కట్టెలు మోపు. ఈయన కట్టెలు మోస్తున్నాడు, కానీ కొంతసేపటికి ఆ కట్టెల మీద ఈయన పడుకోబెట్టబడాలి. ఆ కట్టెలు ఈయనను మోయాలి. హల్లెలూయా. ఆ తండ్రి బాధ ఎట్లుంటుంది, ఆ తండ్రి గుండె వేదన ఎట్లుంటుంది, ధైర్యం ఉంటుందా అసలు కొడుకుని చంపడానికి? ఈ చేతులతో ఇంకా కొంచెం సేపు అయితే నా కొడుకును చంపుతానంటే ఎట్లా ఉంటుంది కదా. ఈ చేతులతో కొంచెం సేపు అయితే ఈ తలకాయ మీద మెడకాయ ఉండదు. ఈ కుమారుడు దహన బలి అయిపోతాడు, కాలి కట్టెల్లో బూడిదైపోతాడంటే ఆ తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుంది? ఎంత గుండె వేదన అనుభవిస్తుంటాడో కదా. హల్లెలూయా. తీసుకొని పోతూ ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు ఆ మట్టి మనిషి బుర్రలో కదా. ఎంత వేదన, ఎంత తపన, ఎంత తల్లడిల్లిపోతున్నాడో. వెళ్ళేటప్పుడు ఆ కుమారుడు అడుగుతున్నాడు, ఏమన్నాడు అక్కడ చదవండి. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి. హల్లెలూయా. నా తండ్రి అని పిలిచినాడంట. హల్లెలూయా. సేమ్ డైలాగ్ ఇస్సాకు కూడా పిలుస్తాడు, నా తండ్రి అని అంటాడు. సేమ్ డైలాగ్ ఏశావు కూడా పిలుస్తాడు, నా తండ్రి అని పిలుస్తాడు. సేమ్ డైలాగ్ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు, ఆయన కూడా పిలుస్తాడు, నా తండ్రి నాకు ఆస్తిలో వచ్చే భాగమేమో అని అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా తండ్రి అంటే అబ్రాహాం ఏమంటున్నాడు? ఈ వాయిస్ ఇంక ఇక్కడితో కొంచెం సేపట్లో క్లోజ్ అయిపోతుంది. ఈ స్వరం ఇక వినబడదు. ఎట్లుంటుంది? నా తండ్రి ఏంటి? నా కుమారుడా, ఇదిగో నీళ్లున్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలికి అర్పించవలసిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ బలికి గొర్రెపిల్లేది తండ్రి? డాడీ గొర్రెపిల్లేది? ఇప్పుడు ఏమని చెప్పగలుగుతాడు? నువ్వే బిడ్డ గొర్రెపిల్ల చెప్పగలుగుతాడా? నిన్నే చంపేస్తా బిడ్డ, నువ్వే గొర్రెపిల్ల బిడ్డ అని చెప్పగలుగుతాడా? హల్లెలూయా. ఆయన ఒక మంచి మాట అంటాడు అక్కడ. ఏమని రాయబడింది? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా, ఆఖరి ఊపిరైనా, దారి కనపడకపోయినా, ధైర్యం చాలకపోయినా, అడిగేయడానికి బలం చాలకపోయినా, కుప్పకూలి పడిపోయిన స్థితిలో అయినా, ఒంటరితనములోనైనా, ఏ స్థితిలోనైనా చూస్తున్న దేవుడు ఒకరున్నారా? తల్లి గర్భములో నన్ను చూసిన దేవుడు, నన్ను నిర్మించిన దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన దృష్టికి మరుగైనదేదీ లేదు. ఆయన దృష్టికి దాక్కోగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు రహస్యమైనదేదీ లేదు. ఆయనకు మరుగైనదేదీ లేదు. సమస్తం ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. 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 ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన
ఆయన చూసుకుంటాడా? దేవుడే బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడా? దేవుడే మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని, ఇప్పటివరకు ఏం లాస్ అయినావో అన్నిటినీ చూసుకుంటాడా? హీఈస్ రిస్టోరర్. ఆయన సమస్తమును సమకూర్చువాడు, కోల్పోయినవన్నీ మరలా తిరిగిచ్చేవాడు. హల్లెలూయా. మనకు మరుగైపోయినవన్నీ మరలా బయటికి తెచ్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే లేదనుకుంటున్నామో దాన్ని అంతటిని మరలా తిరిగి ఇచ్చేవాడు రెండంతలుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆరోగ్యం కోల్పోయినవా? ఆర్థికంగా చితికిపోయినవా? నిందల అవమానాలతో బాధపడుతున్నావా? వెలివేతలు ఒంటరితనముతో మిగిలి ఉన్నవా? భయపడతా. హల్లెలూయా. వాటన్నిటినీ దేవుడు గొప్ప ఘనతగా మార్చగలడా? హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలడు. నీ దుఃఖ దినములు సమాప్తి చేయగలడు. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆయనే తన దక్షిణస్తము చాపి నీకు సహాయము చేయగలడు. భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా 43:5. నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నీతి అను నా దక్షిణస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచనలు గొప్పవాడు, క్రియలయందు శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సహాయం చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు. బిడ్డ అని చెయ్యి పట్టుకొని తీసుకుపోయినాడు. రాయి పేర్చినాడు, ఈయన మోసిన కట్టెలు పేర్చినాడు. ఆ కట్టెల మీద ఈయన కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టినాడు కన్న కొడుకుని. హల్లెలూయా. కాళ్ళు చేతులు గట్టి పెట్టేసినాడు. ఈ ఇస్సాకు పాలు మరిచినప్పుడు గొప్ప విందు చేసినాడంట అబ్రామ్. నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చినాడు. ఇది వాగ్దాన జనాంగం, దేవుడిచ్చిన కుమారుడని అందరి ముందు గొప్ప విందు చేసినాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. ఏమని చెప్పగలుగుతాడు? నీ కుమారుడు ఏడంటే ఏమని చెప్పగలుగుతాడు? ఎన్నెన్ని తలంపులు మది నిండా, ఎంత వేదన గుండె నిండా. హల్లెలూయా. కత్తి పట్టినాడు, కాళ్ళు చేతులు కట్టినాడు, బలిపీఠం మీద పడుకోబెట్టినాడా. హల్లెలూయా. కత్తెత్తినాడా, ఇంకా చంపేసేయాలి, రక్తం చిందించబడాలి, ప్రాణం పోవాలి. ఎత్తినాడు నరకడానికి కత్తి, చేతినెత్తినాడు, కత్తెత్తినాడు. ఒక స్వరం వినబడుతుంది, చదవండి. ఎక్కడి నుంచి అంట? ఎవరంట? ఏమని పిలుస్తున్నారు? అబ్రామా, అబ్రహమా. కత్తెత్తినాడు, చంపి పడేసేయాలి. ఒక స్వరం పరలోకము నుండి వినబడుతుంది, అబ్రామా, అబ్రామా. ఇంకేమన్నాడు? చదవండి త్వరగా. ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఒకటి ఇచ్చినాడు అనంటే మళ్ళీ రిటర్న్ తీసుకోడు ఆయన. హల్లెలూయా. దేవుడు నీకేమిచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకోడు, మళ్ళీ నీ దగ్గర అడుగడు. హల్లెలూయా. వాపస్ తీసుకోడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చే దేవుడు, తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, తన గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టునిచ్చిన దేవుడు, నీ కోసం, నా కోసం, మన కోసం, సమస్త మానవాళి కోసం తన్ను తాను బలిగా ఇచ్చిన దేవుడు ఆయన, సమర్పించుకున్న దేవుడు ఆయన. ఈ ఇస్సాకు ఎవరికి సాదృశ్యమో తెలుసా? కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ అబ్రామ్ ఎవరికి సాదృశ్యమో తెలుసా? తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యం. ఈ కట్టెలు మోసుకుంటూ వస్తున్నాడు కదా, ఈ కట్టెలు దేనికి సాదృశ్యమో తెలుసా? సిలువకు సాదృశ్యం. ఇస్సాకు ఏ కట్టెలు మోసుకుంటూ పోయినాడో ఆ కట్టెల మీద కట్టబడి పడుకోబెట్టినాడు కదా, కుమారుడైన యేసుక్రీస్తు సిలువను, ఏ సిలువను మోసుకుంటూ పోయినాడో ఆ సిలువకు మేకులతో కొట్టబడ్డాడా. తండ్రి తన గుండె వేదన, తన అద్వితీయ కుమారుని ఒకరోజు బలి అర్పించబోతున్నాను కదా,
మానవాళి అందరి పాపముల కోసం ఈ ఇస్సాకు స్థానములో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అక్కడ ఏ రీతిగా పొదలో కనబడ్డదో, ఆ కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేల్లాగా ఇస్సాకు స్థానములో నా కుమారుని మానవాళి అందరి కొరకు ఇవ్వబోతున్నా. హల్లెలూయా. ఆయన నా అద్వితీయ కుమారుడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించినాడు. తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపించినాడు. ఎందుకొరకు పంపించినాడో తెలుసా? మరణించడానికి పంపించినాడు, బలి అవడానికే పంపించినాడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. పరలోకములో యోహాను దర్శనం చూస్తూ అంటున్నాడు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇస్సాకు కట్టెలను మోసుకుంటూ ఎట్లా పోయినాడో లోక పాప భారమంతటిని సిలువగా కుమారుడైన యేసుక్రీస్తు మోసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆ తండ్రి ప్రేమ ఎంత తల్లడిల్లిపోయిందో కదా. పాప భారం అంతా ఆయన మీద మోపబడినప్పుడు పరిశుద్ధుడైన తండ్రికి కుమారునికి ఆ కొంత సమయం ఎడబాటు కలిగింది. ఎడబాటు తాళలేక యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు తెలుసా? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? దాదాపు 178 సార్లు సుమారుగా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని అంటాడు యేసు ప్రభు పరలోకమందున్న తండ్రి గురించి. 2 సార్లు మాత్రమే నా దేవుడును మీ దేవుడును. ఇంకొకసారి నా దేవా, నా దేవా. ఈ 2 టైమ్స్ మాత్రమే దేవుడు అని సంబోధిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రిని ఆ ప్రేమ ఎడబాటుకు తన కుమారుడైన ఆ అద్వితీయ కుమారుడైన ఒక్కడైన కుమారుడు ఆ సిలువలో బలియాగము ఎట్లుంటుందో ఒక్కసారి తన స్నేహితుడైన అబ్రహాముకు తెలుపుకున్నాడా. హల్లెలూయా. నీ ఒక్కడైన కుమారుని ఇవ్వడానికి ఇంత కదా. ఈ పరిశోధనలో నువ్వు వెనుదీయలేదు కదా, నిలిచినావు కదా. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవాడవని నాకు అర్థమైంది. కానీ ఇందులో నీకు ఒక పాఠం నేర్పదలిచిన, నా అద్వితీయ కుమారుణ్ణి ఒకరోజు నేను బలి అర్పించబోతున్నానా. హల్లెలూయా. ఆయన రక్తం చిందించబడబోతున్నది. ఆయన వదుకు తేబడిన దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీద వధింపబడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రాణ త్యాగము సమస్త మానవాళికి నిత్య జీవములాగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. ఆ చిన్నవాణ్ణి నువ్వేం చేయొద్దు, ఆ చిన్నవాణి మీద నీ చెయ్యి వేయొద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.